సార్ అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ చెవిటిమ్ముగా బదిలీల కోసం సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి సార్. మా రాజమండ్రిలోనే ప్రభుత్వ పాఠశాల కంటే కూడా ఇందిరా ప్రియదర్శిని, పలుకులు లాంటి స్కూల్స్ చాలా చక్కగా చేస్తున్నారు సార్. దాతల సహకారంతో వాళ్ళు నడుపుతూ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయగలమని ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశాల్లో వికలాంగులకు ఇచ్చే ప్రయారిటీ మనం ఇవ్వలేకపోతున్నాం మన దేశంలో. దురదృష్టం ఏంటంటే వాళ్ళ సదరం సర్టిఫికేట్లప్పుడు కూడా మేము చూస్తూ ఉన్నాం. సరైన న్యాయం జరగక అసలైన అర్హులు దూరం అయిపోతూ ఉన్నారు. బోగస్ వాళ్ళు మాత్రం లబ్ధి పొందే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సదరం మళ్ళీ మొదలెట్టిన మన ఈ మధ్య గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసిన పర్యవసానంగా అర్హులు నష్టపోయారు. ప్రైవేట్ రంగంలో కూడా ప్రభుత్వ భద్ర పాఠశాలలు కానీ అంధ పాఠశాలలు కానీ కూడా సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది. మేము వెళ్ళిన చూసిన అధ్వానంగా ఉన్నాయి పరిస్థితులు. వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, మనం కూడా మానవత్వంగా టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలంటే, వాళ్ళ మనోధైర్యం కల్పించాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోగానే మనం కూడా వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా మంత్రి గారి ద్వారా కోరుతా ఉన్నాం. నోటిఫికేషన్ అధ్యక్ష, 2019లో నియామకాలు జరిగాయి అధ్యక్ష. ఆ వెయిటేజెస్ ఆఫ్ దీంట్లో రాంగ్గా ఇచ్చేసి కొంతమంది అర్హులు రాకుండా పోయారు అధ్యక్ష. అధ్యక్ష, కోన రవికుమార్ గారు అడిగినట్టు 2018లో ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తాం జరిగింది. అదే 2019లో వైకాపా ప్రభుత్వంలో అక్కడ నియామకాలు కొంచెం అవకతవకలు జరిగినాయి అనేది చెప్పిన గౌరవ సభ్యులు చెప్పారు. ఆ వెయిటేజ్ పాయింట్స్ అని ఒకసారి రీవెరిఫై చేసి అది మేము హౌస్లో పెడతాం. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 118 హోమ్ మినిస్టర్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో పెరుగుతున్న అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్ల నియంత్రణ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఏమిటని అడిగారు అధ్యక్ష. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్లు నియంత్రించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం వాస్తవమే అధ్యక్ష. దీనికి సంబంధించి నేరపూరిత రికార్డులు లేకపోతే అసాంఘిక ప్రవర్తనలో ప్రమేయం ఉన్న వ్యక్తులకి సమగ్ర జాబితాని రెడీ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా 2014 నుండి 19 వరకు ఆ సిస్టమ్ అవైలబుల్లో ఉండేది. కాబట్టి ఆ టైంలో ఎవరైనా నేరస్తులు ఎవరైనా ఉంటే కనుక ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకునే పరిస్థితి అయితే ఉండేది అధ్యక్ష. ఆ తర్వాత ఈ అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్ల అక్రమ కార్యకలాపాలు అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని మ్యాక్సిమం ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా, ఈ చెడు ప్రవర్తన బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఒక వ్యవస్థ నడిపించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం కానీ, అదేవిధంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా ఒక సస్పెక్టెడ్ ఫెలోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేస్